ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి రోజు రోజుకు కష్టాలు పెరుగుతున్నాయని చెప్పవచ్చు. అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది వైసీపీ. ఒకవైపు కూటమి కేసులు, మరోవైపు నేత పార్టీల మార్పు, ఇలా వరుసగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కష్టాలు వస్తూనే ఉన్నాయి. అటువైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల ఆస్తుల కోసం పోరాటం చేస్తూ జగన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. అయితే ఇలాంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తుంది. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించిన అనిల్ కుమార్ యాదవ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. రాజకీయ సన్యాసం తీసుకునేందుకు ఆయన రెడీ అయ్యారట. దీనికి కారణం ఈ మధ్య కాలంలో ఇక్కడ కూడా ప్రజల్లో ఆయన కనిపించలేదు. ప్రజలను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆయన రాజకీయాల నుంచి దూరం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు వైసీపీ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. ఈ 2 సార్లు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే మొన్నటి ఎన్నికలలో నెల్లూరు సిటీ టికెట్ మాత్రం అనిల్ కుమార్ యాదవ్కు ఇవ్వలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. దీంతో ఆయన ఓడిపోయారు. మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా కూడా పనిచేశారు అనిల్ కుమార్ యాదవ్. భారీ నీటిపారుదల శాఖను అనిల్ కుమార్ యాదవ్కు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మాత్రం దూరంగా ఉంటున్నారు. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పే యోజనలో ఉన్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.